అసలు టీమిండియాకి కెప్టెన్ ఎవరు? టీ20స్లో సూర్యకుమార్ యాదవా లేక గౌతమ్ గంభీరా? ఆన్ ద పేపర్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అని నాకు కూడా తెలుసు. కానీ నిజం చెప్పాలంటే జట్టును శాసించేది గౌతమ్ గంభీర్. నిన్నటి మ్యాచ్లో అది క్లియర్గా కనపడింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టీ20 మ్యాచ్ నిన్న జరిగింది. అండ్ అక్కడ జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఎంతో సునాయాసంగా ఓటమిని అంగీకరించింది. ఒక తిలక్ వర్మ తప్ప అందరూ తేలిపోయారు. ఈ మ్యాచ్ మనం ఎక్కడ ఓడిపోయాం. అండ్ సంజు శాంసన్ ఆర్ యశస్వి జైస్వాల్ ఆర్ రుతురాజ్ గైక్వాడ్కి అసలు అవకాశం ఇస్తారా ఇవ్వరా ఈ టీ20 సెటప్స్లో? అండ్ ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఇంజురీ నుంచి బయటకు వస్తే అతన్నైనా ఆడిపిస్తారా లేదా? ఇవన్నీ ఈ వీడియోలో నిజాలు మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోలు మీకోసమని చేయడానికి. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి. టీ20 సెటప్స్లో శుభ్మన్ గిల్ని ఎందుకు ఉంచుతున్నారో నాకు ఇంకా అర్థం కావడం లేదు. వరుసగా ఆల్మోస్ట్ 18 నుంచి 20 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అతను. ఒక్క 50 కూడా కొట్టలేదు. సంజు శాంసన్ లాంటి మంచి బ్యాట్స్మెన్ని బెంచ్ మీద కూర్చోబెట్టి లాస్ట్ 10 మ్యాచెస్లో 3 సెంచరీస్ కొట్టిన సంజు శాంసన్ని కూర్చోబెట్టి ఇంకా శుభ్మన్ గిల్నే ఆడనిస్తున్నారు. నాకు అర్థం కావటం లేదు వీళ్ళ ప్లాన్ ఏంటో అని. ఇప్పుడు అలాగే ఇంకో 20 మ్యాచ్లు ఆడిచ్చి 20 మ్యాచ్లో ఒక 50 ఒక 70 కొట్టినందుకు పర్ఫామ్ చేశాడు కదా అని ఇంకా 20-30 మ్యాచెస్ ఇస్తారు అతనికి. మన దేశంలో ఎందరో మంది ఛాన్స్ కోసం చూస్తున్నారు. సెంచరీస్ కొట్టి కూడా బెంచ్లో ఉన్నారు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోనికి ఉంటుంది కదా. లాస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టి సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో అయితే ఫస్ట్ బాల్కే డకౌట్ అయిపోయాడు శుభ్మన్ గిల్. ఎంతో ప్రెషర్ మీద ఉన్నాడు ఇప్పుడు శుభ్మన్ గిల్ యాజ్ అ వైస్ కెప్టెన్గా అండ్ యాజ్ అ ప్లేయర్గా కూడా. మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తారా ఓపెనర్గా? ఎందుకంటే ఒక్కరు శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇవ్వడం కోసం టీమ్ కాంబినేషన్ని మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏమో శుభ్మన్ గిల్ని ఖచ్చితంగా ఆడించాలనుకుంటున్నాడు. శుభ్మన్ గిల్ని ఆడించడం ద్వారా సంజు శాంసన్ని బయట కూర్చోబెడుతున్నారు. దానివల్ల మొత్తం టీమ్ కాంబినేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి. లాస్ట్ 15 నుంచి 20 మ్యాచ్లో ఒక్క మ్యాచ్లో కూడా ఇతను కూడా 50 కొట్టలేదు. సేమ్ స్టోరీ శుభ్మన్ గిల్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ది. టాప్ 3లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. ఇందులో శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అసలు రన్సే చేయకపోతే అభిషేక్ శర్మ మీద ఎంతో ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ లాస్ట్ 2 మ్యాచెస్లో కనిపించింది. తాను కూడా తొందరగా అవుట్ అయిపోతున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు తాను మాత్రమే ఆడాలని. దాని ద్వారా అతని మీద కూడా ప్రెషర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానితో అతను కూడా ఓవర్ ప్రెషర్ అయిపోయి తను కూడా అవుట్ అయిపోతున్నాడు ఫాస్ట్గా. ఇది టీంకి అసలుకే మంచిది కాదు. ఇక కోచ్ గంభీర్ విషయానికి వస్తే అసలు తను కోచ్లా బిహేవ్ చేయడం లేదు. తానే ఒక కెప్టెన్లా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే కోచ్ పని సజెషన్స్ ఇవ్వడం మాత్రమే, యాజ్ అ ప్లేయర్గా బెటర్ చేయడం మాత్రమే. మ్యాచెస్ ఉన్నాయంటే ప్లేయర్స్ని మ్యాచెస్కి తగ్గట్టు ప్రిపేర్ చేసి మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేయడానికి చూస్తారు. అంతేకాని కోచే వచ్చి ప్లేయర్గా ఆడాడు కదా మ్యాచెస్లో. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అలానే అవుతుంది. బయట కూర్చొని మొత్తం జట్టు నిర్ణయాలని నిర్ణయిస్తున్నాడు గౌతమ్ గంభీర్. టీమ్ సెలెక్షన్ చూసుకున్నా గౌతమ్ గంభీర్ పాత్రే ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసుకున్నా కానీ తానే వచ్చి ముందుండి మాట్లాడుతున్నాడు. అసలు ఇలా ఇంతకుముందు కోచ్లతో ఎప్పుడూ జరగలేదు. మన రీసెంట్గా చూసుకుంటే రవి శాస్త్రి కానివ్వండి, రాహుల్ ద్రావిడ్ కానివ్వండి, జట్టుతో ఉండి కెప్టెన్కి సజెషన్స్, ఇన్పుట్స్ ఇస్తారు. అంతే తప్ప వాళ్ళ నిర్ణయాలనే ఫైనల్ చేసేయమని అంత కఠినంగా ఉండరు. యాక్చువల్లీ అయితే రోహిత్ శర్మ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాక కెప్టెన్ అవ్వాల్సింది హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అప్పుడు అతను వైస్ కెప్టెన్. కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాని తీసేసి సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చాడు. ఎందుకంటే తనకి ముందే తెలుసు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉంటే తన మాట వినడని. అదే సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ అయితే తన మాట వింటూ తను ఏం చెప్తే దానికి తల ఊపుతూ ఉంటాడని అతని ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇప్పించాడు గౌతమ్ గంభీర్. నిజం చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా ఎవరి మాటలు వినడు. తనపై తాను నమ్మకం ఉంచుకొని అది రైట్ డెసిషన్ అయినా రాంగ్ డెసిషన్ అయినా తన కాళ్ళపై తను నిలబడతాడు. ఇలాంటి ప్లేయర్ కెప్టెన్గా ఉంటే మన మాటలు చెల్లవు అని హార్దిక్ పాండ్యాని తీసేసి సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇప్పించాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు దాని ఫలితాలని మనందరం చూస్తున్నాం మన కళ్ళతో. శుభ్మన్ గిల్ 2 ఫార్మాట్లకి కెప్టెన్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఒక ఫార్మాట్కి కెప్టెన్. కానీ నిజం చెప్పాలంటే ఈ 3 ఫార్మాట్లని శాసిస్తుంది గౌతమ్ గంభీర్. తనంతట తానే ఎవరిని టీంలో సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేయకూడదు అని నిర్ణయిస్తున్నాడు. అండ్ టీంలో ఎవరిని ఆడిపియాలి, ఎవరిని ఆడిపియకూడదు అని సెలెక్ట్ చేస్తున్నాడు. అండ్ కనీసం ఏ ఓవర్లో ఎవరిని ఏపియాలని కూడా తానే డిసైడ్ చేసి బయట నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు. ఇలా అయితే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ ఎందుకు? శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఎందుకు అసలుకు?
ఇంతకుముందు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ కెప్టెన్సీలో ఉన్నప్పుడు కోచెస్ జస్ట్ సలహా మాత్రమే ఇచ్చేవారు, అంతే తప్ప ఇదే చేయాలి అని కఠోరంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇక్కడ వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే మాత్రం గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్లది మాత్రం జస్ట్ తోలు బొమ్మలాగా అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్ అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ని బోర్డు మీద ఉంచింది, 213 for 4. అండ్ క్వింటన్ డికాక్ అద్భుతమైన 90 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఈ ఇన్నింగ్స్తో క్వింటన్ డికాక్కి ఈ ఐపీఎల్ ఆప్షన్లో ఖచ్చితంగా ఇంకా 1-2 కోట్లు ఇంకా ఎక్కువ పలుకుతాడు ఆప్షన్లో. ఇక్కడ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన బౌలింగ్ గురించి. వరుణ్ చక్రవర్తి మినహా అందరూ తేలిపోయారు. హర్షదీప్ సింగ్ అయితే ఏకంగా ఒక ఓవర్లో 7 వైడ్స్ వేశారు. ఒక ఓవర్లో ఉండేదే 6 లీగల్ బాల్స్, కానీ అతడు మొత్తం 13 బాల్స్ వేశాడు, ఎందుకంటే అందులో 7 వైడ్ బాల్స్ కాబట్టి. మొత్తంగా చూసుకుంటే మనం ఇచ్చిన ఎక్స్ట్రా సెట్ 22 రన్స్ ఉన్నాయి. 22 రన్స్ అనేది చాలా ఎక్కువ T20 క్రికెట్లో ఎక్స్ట్రాస్ రూపంలో. తర్వాత బ్యాటింగ్కి చేయనికి వచ్చారు టీమిండియా బ్యాటర్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మునుపట్లాగే ఫాస్ట్గా అవుట్ అయిపోయాడు, ఫస్ట్ బాలే అవుట్ అయిపోయాడు ఈసారి. అండ్ మన ఇండియన్ టీం 214 రన్స్ని చేజ్ చేస్తుంది. చిన్న స్కోర్ కాదు అది, 180 మీద ఏదైనా పెద్ద స్కోరే T20 క్రికెట్లో. అలాంటప్పుడు మీకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉన్నప్పుడు అక్షర్ పటేల్ని నెంబర్ 3 ఎందుకు పంపించారు? మీకు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నాడు, వాళ్ళని ఎందుకు ఆడించలేదు ముందు? అండ్ శివం దూబే విషయానికి వచ్చేసరికి మొత్తం మ్యాచ్ అయిపోయే టైంకి అతను వచ్చాడు. లాస్ట్ 2 ఓవర్లలో ఆల్రెడీ మ్యాచ్ మొత్తం అయిపోయింది, అప్పుడు అతనికి బ్యాటింగ్ ఇచ్చాడు. నా ఉద్దేశంలో అయితే T20 క్రికెట్లో అక్షర్ పటేల్ కంటే శివం దుబే చాలా బెటర్ ప్లేయర్. స్ట్రైక్ చేయగలుగుతాడు, స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతాడు, భారీ సిక్సర్లు కొట్టగలుగుతాడు. అలాంటి వాటి నెంబర్ 8 పంపించి అక్షర్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్ని నెంబర్ 3 పంపించారు. దాంట్లో మీ ఆలోచన ఏంటో నాకు ఇంకా అర్థం అవ్వడం లేదు గౌతమ్ గంభీర్కి స్పెషల్గా ఈ క్వశ్చన్. అండ్ ఇంకో విషయం, మీరు 200+ టార్గెట్ని చేస్తున్నప్పుడు మీకు కనీసం 6 ఓవర్స్లో స్కోర్ 60 or 55 దాటి ఉండాలి. కానీ మీరేమో నెంబర్ 3లో అక్షర్ పటేల్ని పంపించి 21 బాల్స్ 21 రన్స్ కొట్టించి ఆడిపించారు. ఈ అంతా ప్రెషర్ అభిషేక్ శర్మ మీద పడిపోతుంది. తాను 8 బాల్స్లో 17 కొట్టి 2 సిక్స్లు కొట్టాడు ఉన్నంతసేపట్లో, తర్వాత తాను అవుట్ అయిపోతున్నాడు. ఎందుకంటే తనకి తెలుసు తన మీదనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, తను మాత్రమే పర్ఫామ్ చేయాలి అని. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. నా పక్కకి 2 ఉన్నారు అప్పుడు మ్యాచ్ చూసేటప్పుడు. నేను ముందే అన్నాను 1-2 4 కొట్టి తర్వాత అవుట్ అవుతాడు చూడండి మన కెప్టెన్ అని. అన్నట్టే అయింది. నేను నిజంగా కోరుకుంటున్నాను వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అండ్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లోకి రావాలని, మంచి 50-70 రన్స్ కొట్టాలని. కానీ అది అవ్వడం లేదు. అలాంటప్పుడు బెంచ్ మీద కూర్చున్న సంజు శాంసన్ లాంటి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఎక్స్పెరిమెంట్స్ అంటూ మొత్తం టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ని మొత్తం చేంజ్ చేశాడు గౌతమ్ గంభీర్. నెంబర్ 8లో వచ్చే వాళ్ళని నెంబర్ 3, నెంబర్ 3లో ఆడించే వాళ్ళను 5, 6, అసలు ప్రాపర్ బ్యాటింగ్ ఆర్డరే లేదు మనకు. సూర్యకుమార్ యాదవ్ ఇంతకుముందు నెంబర్ 3 or నెంబర్ 4, ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా నెంబర్ 3లో ఆడుతున్నాడు. దాని అర్థం ఏంటి? అసలు మన బ్యాటింగ్ కాంబినేషన్ అనేది సరిగ్గా ఉండాలి కదా ఫస్ట్ అయితే. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఇలా అన్నాడు, కెప్టెన్ అండ్ కోచ్ యొక్క రిలేషన్ ఎలా ఉండాలి అని అడిగితే తను ఒకటే మాట అన్నాడు, రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్. కానీ రాహుల్ ద్రావిడ్ ఒకటే విషయం అనేది అట, ఇది కెప్టెన్స్ టీమ్, ఇది నీ టీంని నీలాగే ఆడించు, నువ్వు ఎలా ఆడించాలనుకుంటే అలా ఆడించు, కానీ ఎక్కడైనా తప్పులు జరిగినా ఎక్కడైనా ఓడిపోతే నేను క్వశ్చన్ చేస్తాను, నేను రైట్ చేయనికి ఉంటాను, కానీ నా సపోర్ట్ మాత్రం ఫుల్గా నీకే ఉంటుంది అని అనేవాడట రాహుల్ ద్రావిడ్. రవి శాస్త్రి కూడా అంతే, ఫుల్ సపోర్ట్ ఇచ్చేది ప్లేయర్స్కి, బ్యాక్ చేసేది ప్లేయర్స్ని. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టీంలోని రూపురేఖలనే మార్చేశాడు. ఎవరిని ముందుకు పంపించాలో, ఎవరిని వెనక్కి పంపించాలో. ఇదేమి గల్లీ క్రికెట్ కాదు కదా, ఇంటర్నేషనల్ క్రికెట్. అది కూడా వరల్డ్లోనే పవర్ఫుల్ టీం అయిన ఇండియా టీంకి హెడ్ కోచ్ అతను. రోల్ క్లారిటీ అనేది ప్లేయర్స్కి ఉంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. ఈ పొజిషన్ నీది, ఇక్కడ నుంచి నువ్వు ఆడాలి అంటే వాళ్ళు అక్కడి నుంచే కొనసాగిస్తారు. అలా కాకుండా ఒక మ్యాచ్లో ముందాడి ఒక మ్యాచ్లో లాస్ట్లో ఆడి అసలు రోల్ క్లారిటీ అనేది లేకపోతే వాళ్ళకి అసలు ఏం ఆడుతున్నారో కూడా అర్థం కాదు అసలు. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇవి యశస్వి జైస్వాల్ యొక్క స్కోర్స్ చూడండి, ఎంత అద్భుతంగా ఆడాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు అతను T20 క్రికెట్లో. అండ్ ఇది రుతురాజ్ గైక్వాడ్ స్కోర్స్. ఇంత మంచిగా ఆడే ప్లేయర్స్ని టీంలోకి తీసుకోకుండా సంజు శాంసన్ని అయితే మొత్తానికి బెంచ్కే పరిమితం చేశారు. నెక్స్ట్ మ్యాచ్లోనైనా ఆడిపిస్తారో లేదో చూడాలి. నిన్న సంజు శాంసన్ బెంచ్లో ఉన్నప్పుడు తన ఫేస్ని చూస్తే మాత్రం ఎంతో బాధ కలిగింది. ఎంతో నిస్సహాయకంగా కూర్చున్నాడు సంజు శాంసన్ బెంచ్లో. అక్కడ శుభ్మన్ గిల్నే ఖచ్చితంగా ఆడిపించాలని లేదు కదా ఎక్కడ రూల్లో. గౌతమ్ గంభీర్కి ఇష్టమైన ప్లేయర్స్ని ఆడిపించాలి అనుకుంటే ఇంకా టీంలో వేరే వాళ్ళందరూ ఎందుకు, అందరినీ తాను అనుకున్నట్టు వాళ్ళనే ఆడిపించవచ్చు కదా. ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో అంత బాగా పర్ఫామ్ చేసిన అయ్యర్ కెప్టెన్సీ మెటీరియల్. కేకేఆర్కి కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్నాడు కేకేఆర్కి. అది 2024 ఐపీఎల్.
అక్కడ గౌతమ్ గంభీర్ మెంటర్గా అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ట్రోఫీ గెలిచింది కేకేఆర్ టీం. అండ్ శ్రేయస్ అయ్యర్ ఒకటే మాట అనేవాడు, నేను టీంలో ఉన్నప్పుడు, నేను గ్రౌండ్లో ఉన్నప్పుడు నాకు ఏది అనిపిస్తే అదే చేస్తానని, అంతే తప్ప బయట నుంచి వచ్చే సజెషన్స్ని పట్టించుకోనని. కానీ అదే గౌతమ్ గంభీర్ తను మాత్రం ప్రతి ఓవర్లో సజెషన్స్ ఇచ్చేవాడట, కానీ వాటిని అన్నింటినీ వెనక్కి నెట్టేసి శ్రేయస్ అయ్యర్ మాత్రం తను అనుకుందే తాను చేసేవాడట. ఇలాంటి వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కానీ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఉంటే తన మాట చెల్లదు అని వాళ్ళ కెప్టెన్సీ రాకుండా కనీసం అయ్యర్ని టీంలో కూడా తీసుకోకుండా నడిపిస్తున్నాడు గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ యొక్క ఓడిఐ క్రికెట్ ఫ్యూచర్ గురించి మీటింగ్ పెట్టించాలని కోరాడు గౌతమ్ గంభీర్ అండ్ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీటింగ్ పెట్టాలి. T20 క్రికెట్ని మీరు ఎటువైపు తీసుకెళ్తున్నారు అన్నదానికి మీటింగ్ పెట్టాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్ని ఎప్పుడెప్పుడు తీసేయాలా అని చూడడానికి కాదు మీటింగ్స్. వాళ్ళని నాన్ కమిటల్, అసలు ఆడడానికి ఇంట్రెస్టే లేదన్నారు. అలాంటి వాళ్ళు మొన్న రిలీజ్ అయిన ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పొజిషన్ సాధించి అందరికీ తానేంటో నిరూపించుకున్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మొత్తానికి చూసుకుంటే శుభ్మన్ గిల్ పరుగులు చేయడం లేదు, అయినా కానీ అతన్నే ఆడిపిస్తున్నారు. అండ్ స్కైపై ఇప్పుడైతే నమ్మకమే లేదు, వస్తున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. శివం దుబేనేమో లాస్ట్ 1 ఓవర్ 2 ఓవర్స్లో ఆడిపిస్తున్నారు. హార్దిక్ పాండ్యా క్లచ్ ప్లేయర్ అండ్ అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరే మ్యాచ్ని గెలిపియలేరు కదా. ఇలా చూసుకుంటే T20 వరల్డ్ కప్లో మన ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుందని తెలుస్తుంది. హోప్ఫుల్లీ టీంలో మంచి డెసిషన్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి, అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో పొందడానికి.